అడ్వర్టైజ్మెంట్ వచ్చిందే, మార్చు చిన్ని ఛానల్ మార్చు, చిన్ని ఛానల్ మార్చి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అమ్మ ఛానల్ మార్చమ్మ, మ్యాచ్ పెట్టి మన మ్యాచ్ వస్తుందమ్మా. సాయంత్రం 7 నుంచి ఇదే రిమోట్ తీసుకుంటుంది. ఆ దిక్కుమల్లి సీరియల్ అన్నీ ఎవడ ఇచ్చేశారు. లాక్డౌన్ దీనికి పిచ్చి బాగా ఎక్కింది. ఛానల్ మార్చు. అరే అమ్మ ఏంటి నువ్వు మెంటల్దయా అమ్మ? ఏంటమ్మా ఆ టిక్టాక్ ఉన్నా బాగున్నామ్మా, కనీసం ఆ టిక్టాక్ చేసుకునేది. టిక్టాక్ బ్యాన్ దగ్గర నన్ను చంపుతుంది. ఒక నువ్వు ఎంకరేజ్ చేయబట్టేలే మెడత ముఖం. ఆ ముఖం చూడు, నువ్వు ఒకటి నువ్వు మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లే ఎలా బిహేవ్ చేస్తుంది ఇది. అమ్మ నీకు తెలుసా, టిక్టాక్లో పొద్దున్న లెక్కన అందరికీ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, మీ అందరూ బాగున్నారా, నేను బాగున్నాను, నా టిఫిన్ ఇడ్లీ అని ఎంత అమ్మో మామూలు నటులు కాదమ్మా. అమ్మ ఒక్కరోజని నీకని నాకు నాన్నగారికి ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పిందమ్మా? మనకు చెప్పదు, ఫాలోవర్స్ అందరికీ చెప్తుంది. మొక్కను చూడు. ఇంకోటి దీనికి అసలు పుట్టుమచ్చ లేదు కదా. ఇక్కడ టిక్టాక్ వీడియో చేసుకున్నప్పుడు పుట్టుమచ్చ పట్టుకుంటుంది అందం కోసం. నేను రేపే ఆ వీడియోలో ఫేస్బుక్లో ఇన్స్టా రీల్స్ పెడుతున్నావు కదా, నేను వెళ్ళి కామెంట్ చేస్తాను, అది రియల్ పుట్టుమచ్చ కాదు, ఇది పెట్టుకుని పుట్టుమచ్చ అని. మరి రిమోట్ ఇవ్వను నాకు, రిమోట్. దీని పెళ్లి చూపుల్లో వంట వచ్చింది అబద్ధం చెప్పి కవరింగ్ చేశావు కదా, ఆ బావగారికి ఫోన్ చేసి చెప్తా దీన్ని కరెక్ట్గా నూడిల్స్ చేయమని చెప్పండి, మీకు ఏది అడిగితే ఇస్తా అని చెప్తా. వెళ్ళి వంట నేర్చుకో. ఆడపిల్లలకి అమ్మకి సాయం చెయ్యు, అన్నీ చెయ్యు, వంట నేర్చుకో. నూడిల్స్ కూడా పెట్టడం చేత కాదు ముఖం. మ్యాచ్ పెట్టదు, తినేస్తుంది. చెప్తాను నాకు నీ లవ్ సంగతి చెప్తాను. పెళ్ళి ఎలా చెడగొడుతున్నావు, లవ్ సంగతి అన్నీ చెప్తాను. కార్తీక్ గురించి కూడా చెప్తాను. మరి చెప్పనా అమ్మా? ఇది మొన్న పానీపూరి బండి ఓపెన్ చేయడానికి పానీపూరి తిన్నది, నీకు తెలుసో లేదు? దా నాకేం తెలుసు అప్పుడు ఆరు చెప్దాం అనుకుని మర్చిపోయాను. దీనికి రై నువ్వు బయట తినద్దాను కదా చండాలంగా, పానీపూరి తిన్న 4-5 ప్లేట్లు. ఆడు కూడా చెప్పాడు డబ్బులు ఇచ్చాము మనకి, ఇది ఏ కొట్టు తీసుకెళ్ళి పో, తీసుకో రౌండ్ ఆ రిమోట్